వెల్కమ్ బ్యాక్ టు భూమికాస్ కిచెన్. హాయ్ సౌందర్య. హాయ్ అత్తయ్య, ఇవాళ ఏంటి స్పెషల్? ఇలా బెండకాయ ఫ్రై స్పెషల్ చేస్తున్నాను. ఓకే. ఇంతవరకు చెయ్యండి, నేను చేయలేదు, కానీ నేను మా అమ్మ వాళ్ళు చేస్తుంటే నేర్చుకున్నాను, చూసాను. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్రై అన్నది మామూలుగా రోజువారీ చేసుకునే ఫ్రై కాదు. మీ అమ్మ వాళ్ళు ఎలా చేశారో అప్పట్లో అది మీరు మాకు చేసి చూపిస్తారు. ఎస్. ఓకే ఓకే, అయ్యా నేను తినడానికి కూడా రెడీగా ఉన్నాను. అయితే వేడిగా గరంగా తినొచ్చు. అయిపోయింది. ఓకే, అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేస్తాము. అవి లైట్గా వేయించుకున్నాక కొద్దిగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా, ఒక 3/4 పల్లీలు, ఒక 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. లైట్ వేయించుకున్నాక అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా దాంట్లో వేసుకోవాలి. ఓకే అత్తయ్య, నాది ఒక డౌట్ అత్తయ్య. చెప్పండి. ఈ బెండకాయలు అనగానే నాకు గుర్తొచ్చేది, అంటే నేను చేసేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఈ బెండకాయలో జిగురు వచ్చింది కదా. అవును. ఆ జిగురు పోవాలంటే ఏం చేయాలి? జిగురు పోవాలంటే చిన్న చిట్కా ఉందమ్మా. ఏంటి చిట్కా ఏంటంటే, బెండకాయలు జిగురు ఉంటాయి కదా, డైరెక్ట్ గా మనం వేస్తే అవి పోవటానికి ముందు ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని పొడిగా ఆయిల్ లేకుండా ఫస్ట్ వాటిని మనం కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని డ్రైలో వేయించేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మాకు చూపిస్తారా? అది కూడా చూపిస్తాను. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత తీసేసి అది వేపడం చూపిస్తాను ఎలా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడైతే ఇది కూరలో వేయడానికి సంబంధించింది కాబట్టి అదేంటి పల్లీలు, క్యాష్యూస్, కరివేపాకు వేసాను. వేస్తాను. ఓకే, ఇది తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. ఓకే.